పట్టినోడు పరక అంటే చూసినోడు జెల్లా అంటాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన మాటల మీద కూడా గిసొంటి కాంట్రవర్సీనే నడుస్తుంది. నిన్న నీలం మధు తరపున మెదక్ల ఓట్ల ప్రచారానికి పోయి ఆ సంబరంలో మనిషికి 10 ఓట్లు వేయాలి అన్నది. మరి మనిషికి 10 ఓట్లు ఉంటాయా? 10 ఓట్లు ఎట్లేస్తారు అంటే దొంగోట్లు వేయమని చెప్తుందా అని ప్రతిపక్ష పోల్గారమవుతారు. కొండా సురేఖక్క నీలం మధు తరపున ప్రచారానికి పోయి మందిని చూసిన ఊపుల మీ దాంట్లో ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని అన్నది. మన బీసీ నాయకులందరూ చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత. ఒక్కొక్కరు 10 ఓట్లు ఏపియాలి అని అంటేనేమో ఏం కాకపోతుండే, కానీ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలి అనే వరకలా అగో దొంగోట్లు ఏమనే మంత్రి చెప్తున్నది. ఈసీ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా? కేసీఆర్ మీద ప్రచారం నిషేధం పెట్టిరు, మరి మంత్రి మీద చర్యలు తీసుకోరా అనుకుంటా మండిపడుతున్నారు. మరి ఆడ దొంగోట్ల ప్రస్తావనే లేదు. మనిషికి 10 ఓట్లు ఏపీయమని అక్క ఉద్దేశం ఉన్నట్టున్నది. అంతేగాని మనిషికి 10 ఓట్లు ఉంటాయా? గాయంతో సోయి లేకుండా మాట్లాడదు కదా సురేఖక్క అని అక్క అభిమానం సమర్థిస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుందో ఏమో. ఇక వా ఎంత టాలెంటెడ్ ఉన్నారు మనుషులు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి సంధి పోలీసు వాళ్ళ కండ్లు కప్పి నోట్ల కట్టలు మందు సీసాలు పట్టుకుపోయేందుకు కాస్ ఖతర్నాక్ ఐడియాలు వేస్తున్నారు. కానీ గాషరంగా అంగల కలిసి అడ్డంగా దొరికిపోతున్నారు, నిత్య నిలువున మునిగిపోతున్నారు. గట్లనే గీతాత కూడా తగ్గేదేలే అని ఎంత కథ చేసిండో చూడుర్రి. ఆరెంజ్ రంగు స్కూటీ ఉన్నది కదా, దాన్ని ముసలైన లిక్కర్ గోడౌన్ తీరి ఎట్లా మార్చిండో చూడుర్రి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడ అడ్డేసి చెకింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళకు గోపయ్య అనే ముసలైన తెలంగాణ మందును బండ్లే దాచుకొని తీసుకుపోతున్న వరకు దొరకబట్టిరు. ఈ గోపయ్య చాలా గోప్యంగా బండినే మందుడెన్ను వేసి కోదాడకెంచి నందిగామకు మందు పట్టుకుపోయి అమ్ముకుంటున్నట. ఏం తక్కువ 100 కోట్లను బండ్లే దాసులు చూసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిర్రు. తెల్ల బట్టలేసి పెద్ద మనిషి లెక్క ఊపించుకుంటా మా కండ్లనే తెల్లటి సున్నం కొడదాం అనుకున్నావా గోపయ్య అని పోలీసు వాళ్ళు కేసు రాసిర్రు. బండిని సీజ్ చేసి లోపటేసిర్రు. కానీ ఏముంది చూడరి ముసలోని తెలివి. బా